ఇవాళ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎన్నడూ లేని విధంగా శాసనసభ షెడ్యూల్ అయ్యి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక్కడ మొత్తం చరిత్రలో ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. వాళ్ళే చెప్పినారు 11 గంటలకు శాసనసభ, ఫస్ట్ 10 గంటలకు మా మంత్రివర్గ సమావేశం ఉంటుంది, 10 గంటల మంత్రివర్గ సమావేశం అయిపోగొట్టి 11 గంటలకు శాసనసభ పెడతాము అని చెప్పి వాళ్ళే చెప్పినారు. ఇవాళ 11 గంటలకు వచ్చినాం, ఒక్క మంత్రి కూడా శాసనసభలో లేడు, ఒక ఎల్ఏ మినిస్టర్ తప్ప ఒక్క మంత్రి కూడా లేడు. ఇంకా మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది కాబట్టి వాయిదా వేయాలని ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పడం, స్పీకర్ గారు వాయిదా వేసి వెళ్ళిపోవడం, ఇది చాలా అవమానకరం. శాసనసభకు, శాసనసభ్యులందరినీ కూడా అవమానానికి గురి చేసే పరిస్థితి. మరి ప్రభుత్వం వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు అయితే పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ ఉన్నది. వాళ్ళ చేష్టల వల్ల, వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసనసభ పరువు కూడా తీసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మంత్రివర్గ సమావేశము 10 గంటలకు పెట్టుకొని 10 గంటలకు పెట్టుకొని 11 కల్లా శాసనసభ పెడతామని వాళ్ళే అన్నారు. మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశం చాలా ముఖ్యమైన అంశాలు, బీసీలకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది చాలా ముఖ్యమైన అంశాలు చర్చించాలి. దాన్ని వాళ్ళు ఒక అర్ధగంటలు ఎట్లా కంప్లీట్ చేసుకుంటామని మొదలు అనుకున్నారు, 11 గంటలకు శాసనసభ పెడతామని ఎట్లా అనుకున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా? ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని, సభ యొక్క ప్రొసీజర్స్ని తుంగలో దొక్కి ఇవాళ శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. ఒకవేళ మంత్రివర్గ సమావేశం 8 గంటలకే పెట్టుకొని ఉండే, ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి 2 గంటలు 3 గంటలు చర్చించాల్సింది ఉంటుంది అనుకుంటే 8 గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని నువ్వు 11 గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది ఉండే. లేదు 10 గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని 12కో 1కో టైం ఇచ్చేది ఉండే, షెడ్యూల్ చేసేది ఉండే, రేపు పెట్టేది ఉండే. రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత. ఇటు బీసీ విషయం, ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం, రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి. అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి, అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి. ఎందుకు ఈ ఆతృత? 2009లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు స్పీకర్ గారు మనోహర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము హౌస్ అంతా కూడా గొడవ చేస్తుంటే ఒక అరగంట నుంచి 45 మినిట్స్ వరకు కూడా సభను ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు సభ ఆర్డర్ రాకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితి మేము చూసాం. దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అడ్జస్ట్ కాలేదు. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటలు రాండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి, అందరూ గుళ్ళకోవడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సిన జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటే సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగమేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణనకు మాట్లాడతారట, నిమిషం మాట్లాడి మా అనుకోపోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తారు మమ్మల్ని? అనాథలు చూస్తారా మీరు మమ్మల్ని? అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా? రూల్స్ ప్రొసీజర్స్ అన్నీ
తుంగలో దొక్కే విధంగా ఒక అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, 2 అంశాలు పెడతామని చెప్పి గడిచిన 5-6 రోజుల నుంచి మీడియాలో పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చారు. ఇవాళ 10 గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి 11 గంటలకు. ఈరోజు తెలంగాణ సమాజం 100% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఏమి జరుగుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది? కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరు ఎదురు చూస్తున్నారు. సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, టీవీలలో చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, అందరూ తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం, ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం, ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు 1 సెకండ్లో అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే 190% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.